ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్‌లో క్లోజర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Python closure is a nested function that allows us to access variables of the outer function even after the outer function is closed. సో నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాసామనుకో వాటిని నెస్టెడ్ ఫంక్షన్స్ అని అంటాం కదా! సో ఈ పైథాన్ క్లోజర్స్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే లైక్ ఔటర్ ఫంక్షన్ లోపల మనం ఏదన్నా వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసాము అనుకో. సో ఆ ఔటర్ ఫంక్షన్‌ని క్లోజ్ అయిన తర్వాత కూడా ఆ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అవి పైథాన్ క్లోజర్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో క్లోజర్ ఈజ్ ఏ నెస్టెడ్ ఫంక్షన్ దట్ అలౌస్ us to access variables of the outer function even after the outer function is closed. ఓకే. సో ఒకసారి నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి రివిజన్ చేద్దామా? సో ఇక్కడ we can create a function inside another function. దీన్ని నెస్టెడ్ ఫంక్షన్ అని అంటాం కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ ఇది ఔటర్ ఫంక్షన్ క్రియేట్ చేసా ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ గ్రీట్ అనేది ఔటర్ ఫంక్షన్ అన్నమాట. అండ్ దీని లోపల ఇంకో ఫంక్షన్ ఏముంది డిస్ప్లే అండర్ స్కోర్ నేమ్ ఇది ఇన్నర్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది మొత్తం ఇన్నర్ ఫంక్షన్ అవుతుంది కదా! సో ఫస్ట్ ఔటర్ ఫంక్షన్ కాల్ చేద్దాం. గ్రీట్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాం జాన్ అనేది ఇచ్చాం. సో ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం కదా ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఈ నేమ్ అనే దాంట్లోకి వెళ్తుంది. సో ఈ ఆర్గ్యుమెంట్ ఈ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది కదా. ఓకే. సో ఈ ఫంక్షన్ లోపలికి ఎంటర్ అవుతాము. సో ఇది మొత్తం ఇన్నర్ ఫంక్షన్ కదా. సో బట్ మనం కాల్ చేసినప్పుడే కదా ఆ ఫంక్షన్ అనేది ఏదైనా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది. సో ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేసాం. డిస్ప్లే అండర్ స్కోర్ నేమ్ అనేది కాల్ అవుతుంది. సో అప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి హాయ్ కామా నేమ్. సో అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది? నేమ్ అనే వేరియబుల్‌లో ఎంత స్టోర్ అయింది ప్రీవియస్‌గా జాన్ అనేది వెళ్తుందని చెప్పాను కదా! సో ఈ నేమ్ అనే వేరియబుల్‌లో జాన్ అనేది స్టోర్ అయింది. సో ప్రింట్ ఆఫ్ హాయ్ కామా నేమ్ అని ప్రింట్ చేసినప్పుడు అవుట్‌పుట్‌లో ఏమొచ్చింది? సో హాయ్ జాన్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇది నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి అన్నమాట. సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో గ్రీట్ డిస్ప్లే అండర్ స్కోర్ నేమ్ ఇదేమో కాలింగ్ ద ఇన్నర్ ఫంక్షన్, కాలింగ్ ద ఔటర్ ఫంక్షన్. సో ఇది ఒకసారి రన్ చేసినప్పుడు ఏమైంది? హాయ్ జాన్ అనేది ప్రింట్ అయిందన్నమాట. So in the above example, we have defined the display underscore name function inside a greet function. సో డిస్ప్లే అండర్ స్కోర్ నేమ్ అనేది ఉంది కదా దీనిని నెస్టెడ్ ఫంక్షన్ అంటాము. ఎందుకంటే ఒక ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్ ని రాసామన్నమాట. సో నెస్టెడ్ ఫంక్షన్ వర్క్ సిమిలర్ టు నార్మల్ ఫంక్షన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఈస్ when display underscore name is called inside the function greet. సో ఈ ఫంక్షన్ ని మనం బయట కాల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో నెస్టెడ్ ఫంక్షన్ ని ఔటర్ ఫంక్షన్ లోపలనే కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ కాల్ చేసాము. ఇది కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫంక్షన్. ఓకే. క్లోజర్ ఈజ్ ఏ నెస్టెడ్ ఫంక్షన్ దట్ హెల్ప్స్ us to access the outer functions variables. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్రీట్ అనేది అవుటర్ ఫంక్షన్ డిఫైన్ చేశాను. వేరియబుల్స్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ది ఇన్నర్ ఫంక్షన్. అవుటర్ ఫంక్షన్ లోపల కొన్ని వేరియబుల్స్ అనేవి ఇద్దాము. సపోజ్ నేమ్ ఈక్వల్ టు జాన్ అని ఇచ్చా. ఓకే. అండ్ ఇక్కడ ఒక నెస్టెడ్ ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నా. అండ్ ఈ నెస్టెడ్ ఫంక్షన్ నార్మల్ నెస్టెడ్ ఫంక్షన్స్ అయినా రాయొచ్చు. లేదంటే ఇక్కడ మనం నేను అనానమస్ ఫంక్షన్ రాశాను. సో రిటర్న్ ఈ లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది కదా ఆ లాంబ్డాలో ఏం చేస్తాము ఇక్కడ లాంబ్డా కాల్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది ఇస్తున్నాం. సో హాయ్ ప్లస్ నేమ్ అది ఇస్తున్నా. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది కాల్ ద అవుటర్ ఫంక్షన్. అవుటర్ ఫంక్షన్ ని కాల్ చేసాము. సో అవుటర్ ఫంక్షన్ ని కాల్ చేసాం కదా గ్రీట్ ఇక్కడ పారాన్సెస్ ఇచ్చేసి కాల్ చేసాము. ఓకే. సో ఇక్కడ నేమ్ అనే దాంట్లో జాన్ అనేది స్టోర్ అవుతుంది అండ్ ఈ రిటర్న్ అనే ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది రిటర్న్ అవుతుంది కదా ఇది రిటర్న్ అయిపోయి మెసేజ్ ఉంది కదా సో మెసేజ్ అనే దాంట్లో ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది స్టోర్ అవుతుంది. సో దాని ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనమాట అది స్టోర్ అవుతుంది. దాన్ని కాల్ చేయాలంటే ఎలాగా నార్మల్ ఫంక్షన్ లాగా కాల్ చేసేసాం. సో మెసేజ్ పారాన్సెస్ అని కాల్ చేసాం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది ఇది రన్ చేసినప్పుడు హాయ్ ప్లస్ నేమ్ అని ఉంది కదా హాయ్ జాన్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ ఏం చేయాలంటే లైక్ గ్రీట్ ఫంక్షన్ అనేది మొత్తం
ఐ మీన్ ఇక్కడ రిటర్న్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. ఈ రిటర్న్ చేసిన తర్వాత గ్రీట్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ అన్ని లైక్ ఆ గ్రీట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది కదా, ఆ వేరియబుల్స్ అన్ని పోవాలి కదా మామూలుగా అయితే. సో బట్ ఇక్కడ మనం కానీ యాక్సెస్ చేయగలుగుతున్నాము. హాయ్ జాన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ బయట కాల్ చేసినప్పుడు కూడా. సో ఇది ఇక్కడ పైన అదే చెప్పాడు, క్లోజర్ ఈజ్ ఏ నెస్టెడ్ ఫంక్షన్ దట్ హెల్ప్స్ us to access the outer functions variables even after the outer function is closed. outer function క్లోజ్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు outer function మొత్తం అయిపోతుంది కదా. బట్ ఈవెన్ దో ఇక్కడ యాక్సెస్ ద వేరియబుల్స్ అనమాట. ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చాడు. గ్రీట్ అనే ఫంక్షన్ రిటర్న్ నెస్టెడ్ అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది కదా. ఓకే, ఇక్కడ కాల్ చేసాము. రిటర్న్ ఫంక్షన్ ఈజ్ నౌ అసైన్డ్ టు మెసేజ్ వేరియబుల్. అట్ దిస్ పాయింట్ ఎగ్జిక్యూషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అవుటర్ ఫంక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో ద నేమ్ వేరియబుల్ షుడ్ బి డిస్ట్రాయిడ్. ఓకే, ఫంక్షన్ అనేది అయిపోయింది. బట్ when we call the anonymous function using, we are able to access the name variables. ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం ఆ ఫంక్షన్ మొత్తం అయిపోయినా కానీ, బికాస్ అదే ఇక్కడ రీజన్. సో ఇది మొత్తం క్లోజర్ కాన్సెప్ట్స్ కిందకి వస్తుంది అనమాట. నెస్టెడ్ ఫంక్షన్ నౌ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజర్ దట్ క్లోజెస్ ద అవుటర్ స్కోప్ వేరియబుల్ విత్ ఇన్ ఇట్స్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెస్టెడ్ ఫంక్షన్. సో నెస్టెడ్ ఫంక్షన్ ఉంది కదా, నెస్టెడ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఐ మీన్ ఈ లాంబ్డా ఇది ఉంది కదా, ఇది ఇన్నర్ ఫంక్షన్. నౌ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజర్. సో దీనిని మనం క్లోజర్ అంటాము. ఓకే, దట్ క్లోజెస్ ద అవుటర్ స్కోప్ వేరియబుల్. అవుటర్ స్కోప్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, ఇది కదా, ఇది అవుటర్ స్కోప్ వేరియబుల్ కదా. ఎందుకంటే లైక్ సేమ్ స్కోప్ అంటే లోకల్ వేరియబుల్స్ వస్తాయి, ఇంకా వేరే అంటే ఇది అవుటర్ స్కోప్ కిందకు వస్తుంది కదా. ఓకే, అది ఏం చేస్తుంది అన్నాడు, దట్ క్లోజెస్ ద అవుటర్ స్కోప్ వేరియబుల్ విత్ ఇన్ ఇట్స్ స్కోప్. ఈ నెస్టెడ్ ఈ ఇన్నర్ ఫంక్షన్ ఉంటుంది కదా, దాని లోపలకే వచ్చేస్తుంది అనమాట. అదే ఇక్కడ చెప్పాడు, దట్ క్లోజెస్ ద అవుటర్ స్కోప్ వేరియబుల్ విత్ ఇన్ ఇట్స్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినా కానీ ఈ ఇన్నర్ ఫంక్షన్ స్కోప్ లోకి ఆ వేరియబుల్ ని తీసుకుంటుంది అనమాట. సో అది క్లోజర్ అని పిలుస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాలిక్యులేట్ అనే అవుటర్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ రాసాము. ఓకే, నంబర్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం. అండ్ క్యాలిక్యులేట్ చివరిలో రిటర్న్ ఈ ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాం ఆబ్జెక్ట్. అండ్ ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాన్ లోకల్ నంబర్ అనేది ఇచ్చాం కదా. సో నాన్ లోకల్ అనేది ఎందుకు ఇచ్చాము, ఈ నమ్ అనే వేరియబుల్ ఇక్కడది యూజ్ చేయాలనుకుంటే, సో కాబట్టి నాన్ లోకల్ అనేది ఇచ్చాం. నాన్ లోకల్ నమ్ ఇచ్చాం. నంబర్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 2 అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇలా చేసాం. సో ఫస్ట్ మనం అవుటర్ ఫంక్షన్ ని కాల్ చేద్దాము. ఇవన్నీ ఇంకో సెల్లో పెడదాం. సో ఈ సెల్ మొత్తం రన్ చేశాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాము, క్యాలిక్యులేట్ అనేది అవుటర్ ఫంక్షన్ ఉంది. సో ఈ అవుటర్ ఫంక్షన్ ని కాల్ చేశాను. ఈ అవుటర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఇనిషియలైజ్ అవుతుంది. అండ్ దెన్ అలాగే ఈ ఫంక్షన్ ఇదేం రన్ అవుతుంది, రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్. ఇన్నర్ ఫంక్షన్ ఉంది కదా, ఇన్నర్ ఫంక్షన్ అనే ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఇందులో ఆడ్ అనేది ఉంది కదా, ఆడ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో అది స్టోర్ అయింది. అప్పుడు అది ఇన్నర్ ఫంక్షన్ లాగా యాక్ట్ అవుతుంది కదా, ఇన్నర్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది. సో అది మనం ఆడ్ అనే వేరియబుల్ ని ఒక ఫంక్షన్ లాగా కాల్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అండ్ దెన్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది మనకి ఇది క్యాలిక్యులేట్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కదా, అయిపోయినా కానీ ఐ మీన్ ఆ వేరియబుల్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వకుండా ఈ ఇన్నర్ ఫంక్షన్ దీని స్కోప్ లోపలికి వచ్చేసి పడిపోతాయి అనమాట. దట్ క్లోజెస్ విత్ ఇన్ ఇట్స్ స్కోప్ అనమాట. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో 3 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇంకొకసారి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రీవియస్ గా 3 ఉంది కదా, 3కి ఇక్కడ నంబర్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 2 అనేది అవుతుంది. 3కి
ఎంత అవుతుంది అప్పుడు 3 + 2 5 కదా. అండ్ అగైన్ వీ కెన్ ప్రింట్. సో ఇప్పుడు 7 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే క్యాలిక్యులేట్ మనం ఒక అవుటర్ ఫంక్షన్ ఫస్ట్ టైం కాల్ చేసాం. సో ఆ టైంలో నంబర్ ఈక్వల్ టు 1 అనేది పడిపోతుంది. అండ్ అక్కడ నుంచి కంటిన్యూ ఇది రన్ చేస్తూ వెళ్తున్నాం, కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతాయి. ఓకే, 3 5 7 అనేది ప్రింట్ అయినాయి. సో మళ్ళా నేను కాల్ ద అవుటర్ ఫంక్షన్ అగైన్, మనము మళ్ళా కాల్ చేసాము. సో ఈసారి ఏమవుతుంది, మళ్ళీ అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి నంబర్ 1 అయిపోతుంది. సో నెంబర్ 1 అయిపోయి మళ్ళీ 3 అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఓకే, ఇది మొత్తం మీరు అబ్జర్వ్ చేయాలి. సో దిస్ కోడ్ ఎగ్జిక్యూట్స్ ద అవుటర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్స్ ఏ క్లోజర్ టు ద ఆడ్ నెంబర్. ఓకే, ఆడ్ అనే వేరియబుల్ లోపల క్లోజర్ ని రిటర్న్ చేస్తుంది. దట్స్ వై వీ కెన్ యాక్సెస్ ద నమ్ వేరియబుల్ ఆఫ్ ద క్యాలిక్యులేట్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద అవుటర్ ఫంక్షన్. ఓకే, మళ్ళీ మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అగైన్ వెన్ వీ కాల్ ద అవుటర్ ఫంక్షన్ యూజింగ్, మళ్ళీ కాల్ చేసాం కదా, ఇక్కడ ఏ న్యూ క్లోజర్ ఈజ్ రిటర్న్, హెన్స్ ఒక న్యూ క్లోజర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మళ్ళీ. హెన్స్ వీ గెట్ 3 అగైన్ వెన్ వీ కాల్ ఆడ్ 2. సో మళ్ళీ మనం ఇన్నర్ ఫంక్షన్స్ ని కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళా 3 నుంచి, సో ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం, 5 అయింది. సో మళ్ళీ కాల్ చేస్తే 7 అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తే ఎంత 7 + 2 9. సో ఇలా ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనం స్టార్టింగ్ నుంచి రావాలనుకుంటే మళ్ళా ఇది అవుటర్ ఫంక్షన్ కాల్ చేసి అప్పుడు మళ్ళీ ఒక న్యూ క్లోజర్ని క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట అలాగా. ఓకే, సో వెన్ టు యూజ్ క్లోజర్స్ అనేది చూద్దాం. క్లోజర్స్ కెన్ బి యూజ్డ్ టు అవాయిడ్ గ్లోబల్ వాల్యూస్ అండ్ ప్రొవైడ్ డేటా హైడింగ్ and can be elegant solution for simple cases with one or few methods అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం గ్లోబల్ వాల్యూస్ అనే గ్లోబల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేయట్లేదు. ఒక అవుటర్ ఫంక్షన్ లోపల కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ని మనం బయట కూడా లైక్ నెస్టెడ్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఆ బయట కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ దట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయగలుగుతున్నాము. సో కాబట్టి డేటా హైడింగ్ అనేది అవుతుంది. ఓకే, ఫర్ లార్జర్ కేసెస్ విత్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఏ క్లాస్ ఇంప్లిమెంటేషన్ మే బి మోర్ అప్రోప్రియేట్ అనమాట. సో బట్ మనకి ఎప్పుడైనా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ చాలా మెథడ్స్ ఉంటే ఆ టైంలో క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోండి మీరు. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇక్కడ కూడా సింపుల్గా మేక్ మల్టీప్లేయర్ ఆఫ్ n, ఇది ఇన్నర్ ఫంక్షన్. అండ్ ఇక్కడ రిటర్న్, ఈ రిటర్న్ పక్కన ఏం లేదు, మనం ఒక ఇన్నర్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఐదర్ ల్యాండా అయితే ల్యాండా ఫంక్షన్ స్పెసిఫై చేస్తాం, నార్మల్గా ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ నేమ్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమే రాసాం, ఎక్స్ప్రెషన్ రిటర్న్ x × n. సో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి అది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మల్టిప్లయర్ ఆఫ్ 3, ఫస్ట్ మేక్ _ మల్టిప్లయర్ ఆఫ్ 3 అనేది ఇక్కడ ఇచ్చాం కదా. సో ఈ 3 అనేది ఈ n లో స్టోర్ అవుతుంది కదా, ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ చేసాం, ఈ ఆర్గ్యుమెంట్ n లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇది ×3 అనే ఆబ్జెక్ట్లో ఇలాగ రాసాము. సో ఇప్పుడు ఈ లైన్ చూద్దాం. ఈ ×3 ఆఫ్ 9 అనేది పాస్ చేసాం అనుకో. సో ఈ 9 అనేది ఇక్కడ ఈ ×3 ఈజ్ నథింగ్ బట్ ×3 = మల్టిప్లయర్ అనమాట. ఎందుకంటే అది రిటర్న్, ఇక్కడ రిటర్న్ చేస్తుంది కదా. కూడా ఇక్కడ కమెంట్ రాస్తాను. రిటర్న్డ్ ఈ వేరియబుల్ ఉంటుంది కదా, ఈ స్టోర్డ్ ఇన్ ×3 అనమాట. ఓకే, సో ఇప్పుడు ×3 = మల్టిప్లయర్ కదా, ఇప్పుడు ఏమవుతుంది, మల్టిప్లయర్ ఆఫ్ 9 అవుతుంది అనమాట. సో x లో 9 అనేది స్టోర్ అవుతుంది అనమాట.
సో n వాల్యూ ప్రీవియస్గా ఎంత ఉంది 3 అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో 9 × 3 27 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ -5 ఇంకొక ఆబ్జెక్ట్, లేదంటే ఇది కింద పెట్టేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది. సెల్ రన్ చేసినప్పుడు ఏమైంది, సో 27 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే మల్టీప్లేయర్ ఆఫ్ ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ మారుస్తున్నా, ఇక్కడ 5 అనేది పాస్ చేశాను. సో ఈ -5 అనేది నేమ్ ఇచ్చాను. ఈ -5 3 అనేది ప్రింట్ అయినప్పుడు ఈ 2 నెంబర్స్ మల్టిప్లై అవుతాయి. 5 × 3 అంటే 15 కదా. అండ్ అలాగే ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఈ సెల్ని రన్ చేద్దాము. సెల్ రన్ చేసినప్పుడు 15 అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, -3 of 2. సో -3 of 2 ఈజ్ నథింగ్ బట్ ఎంత, ఇక్కడ -3 అనేది ఆబ్జెక్ట్ ఇనీషియలైజ్లో n వాల్యూలో 3 ఉంది. అండ్ మనం ఇక్కడ మళ్ళీ కాల్ చేసేటప్పుడు 2 అనేది పాస్ 2 అనేది పాస్ చేసాం కదా. సో 2 × 3 ఎంత 6 కదా, 6. సో ఆ 6 అనేది -5 ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తుంది. ఆ 6 అనేది -5 ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ 6 అనేది 5తో మల్టిప్లై అవుతుంది కదా. -5 ఈజ్ నథింగ్ బట్ 5తో మల్టిప్లై అవుతుంది అనమాట ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే. -3 ఈజ్ నథింగ్ బట్ 3తో మల్టిప్లై అవుతుంది ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే. సో ఇక్కడ 2 అనేది 3తో మల్టిప్లై అవుతుంది, 2 × 3 6. అండ్ ఆ 6 అనేది 5తో మల్టిప్లై అవుతుంది. 6 × 5 లోపల ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం అంటే 6 × 5 అంటే 6 × 5 ఈజ్ నథింగ్ బట్ 30 కదా. సో అవుట్పుట్లో 30 అనేది డిస్ప్లే అయింది. ఓకే, సో ఇది మొత్తం క్లోజర్స్ గురించి అనమాట. వాల్యూస్ దట్ గెట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద క్లోజర్ ఫంక్షన్ కెన్ బి ఫౌండ్ అవుట్. ఓకే, అండ్ ఆల్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఏ __closure__ attribute that returns a tuple of cell objects if it is a closure function. సో ఇక్కడ క్లోజర్ attribute అనేది ఉంటుందని చెప్పాడు కదా. రిఫరింగ్ టు ద ఎగ్జాంపుల్ we know -3 and -5 are క్లోజర్ ఫంక్షన్స్ అనమాట. సో ఈ క్లోజర్ attribute ఒకసారి ఉందో లేదో చెక్ చేద్దాము. సో -3 డాట్ ప్రెస్ చేసి ట్యాబ్ క్లిక్ చేయండి. సో క్లోజర్ అనేది ఉంది కదా, ఒకసారి ఇది ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏమైనప్పుడు ఆల్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ దట్ రిటర్న్స్ ఏ ట్యూపుల్ ఆఫ్ సెల్ ఆబ్జెక్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్లోజర్, లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సెల్ ఆబ్జెక్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ -5ని యూజ్ చేసాం అనుకో సపోజ్. సో ఇదేం చేస్తుంది, ఒక సెల్ ఆబ్జెక్ట్ ఏదో సంథింగ్ ఒక అడ్రస్ అనేది ఇస్తుంది ట్యూపుల్ లోపల. ఓకే, అదే ఇక్కడ చెప్పాడు దట్ రిటర్న్స్ ఏ ట్యూపుల్ ఆఫ్ సెల్ ఆబ్జెక్ట్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ క్లోజర్ ఫంక్షన్. సో -3 × 5 మనం ఒక క్లోజర్ ఫంక్షన్ కాదా చెక్ చేయాలనుకుంటే, సో ఈ యాట్రిబ్యూట్ అనేది ఇది రిటర్న్ చేస్తే క్లోజర్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్లో పైథాన్ డెకరేటర్స్ అనేవి ఉంటాయి దట్ మేక్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ క్లోజర్స్. సో ఈ డెకరేటర్స్ అనేవి అర్థం అవ్వాలనుకుంటే మీ ఈ క్లోజర్స్ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, అండ్ నేను నెక్స్ట్ వీడియోలో పైథాన్ డెకరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ జూపిటర్ నోట్బుక్ డిస్క్రిప్షన్లో ఒక డ్రైవ్ లింక్లో షేర్ చేస్తాను.